హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టాప్ 10 యానిమేస్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా 30 ఎపిసోడ్స్ కంటే తక్కువ ఉన్నవి. సో డెత్ నోట్ ఏది నాట్ ఏది బ్రో అనకండి. అలాగే నేను చూసిన వాటిలోంచి ఈ లిస్ట్ని క్రియేట్ చేశాను. మీరు స్పాయిలర్స్ గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ యానిమే ఎలా ఉంటుందో చెప్తాను అండ్ ప్లాట్ని ఒక్క ముక్కలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం. 10th ప్లేస్లో ఉంది బుంగో స్ట్రే డాగ్స్. ఇందులో 25 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ యానిమేలో మెయిన్గా పోర్ట్ మాఫియా అండ్ డిటెక్టివ్ ఏజెన్సీ అని 2 గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళ మధ్యలో వచ్చే గొడవల నేపథ్యంలో స్టోరీ ఉంటుంది. సూపర్ పవర్స్ ఉన్న స్పెషల్ ఎబిలిటీ యూజర్స్ కూడా వీళ్ళలో ఉంటారు. దీంట్లో మెయిన్గా ఫైట్స్ చాలా బాగుంటాయి. అక్కడక్కడ కామెడీ కూడా ఉంటుంది అండ్ మెయిన్గా షాకింగ్ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి. ఇందులో మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఈ షో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉంది, సో ఖచ్చితంగా చూసేయండి. 9th ప్లేస్లో ఉంది అకామే గా కిల్. ఇందులో 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ యానిమేలో ఫస్ట్ ఎపిసోడ్ చూడండి చాలు, రిమైనింగ్ ఎపిసోడ్స్ మీరే చూస్తారు. స్టోరీ విషయానికి వస్తే కరప్ట్ అయిన పరిపాలన నుంచి రాజ్యాన్ని ప్రజలను కాపాడడానికి ఏర్పడిన ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ జర్నీ చుట్టూ తిరుగుతుంది. ఇందులో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది విజువల్స్ గురించి. ఎస్పెషలీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అదిరిపోతాయి. నాకు అనిపించిన నెగిటివ్ పాయింట్ ఏంటంటే చాలా గొప్పగా స్టార్ట్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో ఉండదు. అండ్ అలాగే స్టోరీని చాలా ఫాస్ట్గా ముగించారు అని అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇట్స్ ఏ డీసెంట్ వాచ్. 8th ప్లేస్లో ఉంది ఆజిన్. ఇందులో 26 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇందులో ఆజిన్స్ అని కొంత పాపులేషన్ ఉంటుంది. వాళ్ళకి ఆల్మోస్ట్ మరణం అనేదే ఉండదు. అలాంటి వారు గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్తో ఈ యానిమే ఉంటుంది. ఇందులో మూమెంట్స్ అంత ఫ్లూయిడ్గా అనిపించవు, చూస్తూ అలవాటు పడిపోతాం. బట్ ఇందులో వచ్చే జా డ్రాపింగ్ అండ్ ఇంటెన్స్ సీన్స్ కోసం అయితే డెఫినెట్గా ఈ యానిమేని వాచ్ చేయొచ్చు. సో తప్పకుండా చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. 7th ప్లేస్లో ఉంది ప్రామిస్డ్ నెవర్ల్యాండ్. ఇందులో 23 ఎపిసోడ్స్ ఉన్నాయి. స్టోరీ విషయానికి వస్తే ఒక ఆర్ఫనేజ్లో ఎమ్మా, రే, నార్మెన్ అనే ముగ్గురు నివసిస్తుంటారు. వీళ్ళ జర్నీ చుట్టూ స్టోరీ అనేది ఉంటుంది. అండ్ ఈ ఆర్ఫనేజ్ వెనకాల కొన్ని డార్క్ సీక్రెట్స్ అనేవి ఉంటాయి. అవి మీరు యానిమే చూసి తెలుసుకోవాలి. ఇదొక డార్క్ థ్రిల్లర్ యానిమే అనమాట. సో ఇంతకు మించి నేను ఏమన్నా చెప్తే స్టోరీ స్పాయిల్ అవుతుంది, సో చెప్పను. లిస్ట్లో ఇంకా పైన ఉండాల్సిన యానిమే ఇది. బట్ దీంట్లో కూడా ప్రాబ్లం ఏంటంటే అదిరిపోయే సీజన్ 1 తర్వాత సీజన్ 2ని చాలా ఫాస్ట్గా ఫినిష్ చేశారు అనిపిస్తుంది. బట్ అయినప్పటికీ చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా చూసేయండి. 6th ప్లేస్లో ఉంది టోక్యో రివెంజర్స్. ఇందులో 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సీజన్ కూడా త్వరలో రాబోతుంది. మెయిన్గా టోక్యోలోని గ్యాంగ్ వార్స్ మధ్య నేపథ్యంలో స్టోరీ ఉంటుంది. ఇందులో వచ్చే కొన్ని హైప్ మూమెంట్స్కి అయితే విజిల్ వేయాలనిపిస్తుంది. స్టోరీ నరేషన్ అండ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా బాగుంటాయి. సో యాక్షన్ని అలా థ్రిల్లింగ్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ యానిమేని ఖచ్చితంగా చూడండి. ఇక్కడి నుంచి వచ్చే యానిమేస్ అన్నీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. 5th ప్లేస్లో ఉంది పారాసైట్. ఈ యానిమే గురించి చాలా తక్కువ మందే విని ఉంటారు. బట్ ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. ఇందులో 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఏమంటే ఈ యానిమే చూడాలంటే కాస్త స్ట్రాంగ్ హార్టెడ్ అయి ఉండాలి మీరు. కొన్ని సీన్స్ డిస్టర్బింగ్గా అనిపించవచ్చు. స్టోరీ విషయానికి వస్తే హ్యూమన్స్ ఫ్లెష్ మీద డిపెండ్ అయి బ్రతికే ఏలియన్స్ అనేవి ఉంటాయి. వాటినే పారాసైట్స్ అంటారు. వాటికి అలాగే మన మెయిన్ క్యారెక్టర్ అయిన షినిచి ఇజుమికి మధ్య వచ్చే పోరాటాలతో స్టోరీ నడుస్తుంది. సో మీరు డిస్టర్బింగ్ సీన్స్ని హ్యాండిల్ చేయగలరు అనిపిస్తే మాత్రం ఈ యానిమే చూడండి, చాలా బాగుంటుంది. 4th ప్లేస్లో ఉంది వన్ పంచ్ మ్యాన్. ఇందులో ఇప్పటి వరకు 24 ఎపిసోడ్స్ వచ్చాయి. స్టోరీ మొత్తం పేరులోనే ఉంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్ అయిన సైటామా ఎంత స్ట్రాంగ్ అపోనెంట్నైనా ఒక్క పంచ్తో మట్టి కరిపిస్తాడు. అసలు అలా అయితే ఇంకే మజా ఉంటుంది అనుకుంటున్నారా? దానికి ఆన్సర్ ఈ యానిమే చూసి తెలుసుకోండి. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. యాక్షన్ కామెడీ జానర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే అని చెప్పవచ్చు. అలాగే ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళకి యూనిక్ పవర్స్ ఉంటాయి. సో చాలా బాగుంటుంది. ఈ యానిమే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉంది, డెఫినెట్గా చూడండి. నెక్స్ట్ 3rd ప్లేస్లో ఉంది జుజుత్సు కైజన్. ఇందులో 24 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ సీజన్ 2 కూడా రాబోతుంది. ఇందులోని క్యారెక్టర్స్ని అండ్ వాళ్ళ స్టోరీని చూస్తే కాస్త నరుటో గుర్తుకు రావచ్చు. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇది చాలా డిఫరెంట్ అని మనకు అర్థమవుతుంది. ఇందులో మెయిన్గా ఫైట్ సీక్వెన్సెస్ అండ్ యానిమే ఆర్ట్ వర్క్ చాలా సూపర్గా ఉంటుంది. కామెడీ కూడా బాగుంటుంది. నాకు అలాగే కర్స్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. ఈ యానిమేని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో డోంట్ మిస్ ఇట్. ఇది కూడా నెట్ఫ్లిక్స్లో ఉంది. 2nd ప్లేస్లో ఉంది విన్లాండ్ సాగా. ఇందులో 24 ఎపిసోడ్స్ ఉన్నాయి.
ఇదొక హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ యానిమే అని చెప్పవచ్చు. స్టోరీ విషయానికి వస్తే థోర్ఫిన్ అనే యువకుడి జర్నీ చుట్టూ ఉంటుంది. ఇందులో వచ్చే ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్సెస్ కానీ అలాగే స్టోరీ కానీ థోర్ఫిన్ పడే స్ట్రగుల్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. అలాగే అధికారం కోసం పాకులాడే రాజుల గురించి, ప్రజలు పడే కష్టాల గురించి చాలా బాగా చూపించారు. నా దృష్టిలో ఇదొక ఎపిక్ యానిమే. సో డెఫినెట్గా వాచ్ చేయండి. ఇప్పటికీ ఇంకా వీడియోని లైక్ చేయలేదా? మీరు లైక్, కామెంట్, షేర్ చేయడం వల్ల వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మోటివేషన్ లభిస్తుంది. సో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఇంకా నెంబర్ 1 స్పాట్లో ఉంది మాబ్ సైకో. నేను ఈ యానిమేని చాలాసార్లు చూద్దాంలే అనుకున్నా. బట్ ఆ మెయిన్ క్యారెక్టర్ ఫేస్ని చూసి అలాగే ఆ టైటిల్ని చూసి నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు. బట్ టు మై సర్ప్రైజ్ ఈ యానిమే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో హిలేరియస్ కామెడీ సీన్స్ ఉన్నాయి, మంచి ఎమోషన్స్ ఉన్నాయి అండ్ యాక్షన్ కూడా టాప్ నాచ్లో ఉంటుంది. మీరు కూడా నాలాగా ఆ మెయిన్ క్యారెక్టర్ డిప్ కటింగ్ చూసి మోసపోకండి. మనోడి పవర్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకా ఎస్పెషల్లీ మాబ్ వాళ్ళ మాస్టర్ క్యారెక్టర్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాస్టర్ పీస్ని మీరు మిస్ అవ్వద్దు. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.